బ్రదర్ మీ పేరు చెప్పండి, ఏం వర్క్ చేశారు? నా పేరు రవి అండి. నేను డ్రైవర్గా వేములవాడ డిపోలో డ్రైవర్గా పనిచేస్తాను. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మేము కొత్తగా చేరినప్పుడు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికీ చివరికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే మమ్మల్ని ఆల్రెడీ ప్రభుత్వం విలీన ప్రక్రియను కంప్లీట్ చేసింది. చివరికి ఒక అపాయింటెడ్ డేట్ ఇవ్వకుండా వాళ్ళకు కోడ్ రావడంతో ఆగిపోయిందని మా ఇప్పుడు చేస్తున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఏం పెట్టారు? యూనియన్లు ఇస్తాం, మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు 2 పే స్కేల్ ఇస్తాం. ఇవన్నీ వాళ్ళు మేనిఫెస్టోలో సత్య పర్ఫెక్ట్గా పెట్టి మాకు మొత్తం డిపోలో అందరికి ప్రచారం చేసాం. మేమందరం బస్సులలో ఉన్న ప్రజలందరికీ నచ్చజెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత 2 ఏళ్ళు ఇచ్చినాం. ఒకసారి అడిగితే 1 సంవత్సరం ఆగండి అన్నారు. 2 ఏళ్ళు సమయం ఇచ్చినాం. అడిగిన 2.5 సంవత్సరాలు వాళ్ళకి సమయం ఇస్తే ఇక మమ్మల్ని మళ్ళా కమిటీ అంటారు. అప్పటికే కమిటీ అయింది, అన్నీ అయిపోయినాయి. ఏనికి వెళ్ళి తోక దిక్కింది. ఆ తోకను గుంజమంటే మా రేవంత్ రెడ్డి గారికి సాధన తెలియదు. మా పొన్నం ప్రభాకర్ గారు మా రవాణా శాఖ మంత్రి గారు అసెంబ్లీలో మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చినామని అన్నాడు. మరి లాభాలు వేస్తే మా పేసుకెళ్ళి ఎందుకు వేరు? లాభాలకు వచ్చినప్పుడు మరి వంచాలి కదా, మరి ఎందుకు వంచరు? ఏంది మేము అడిగితేనే గొంతమ్మ కోరికలు కాదు కదా, మీరు ఇస్తామనే అడిగినాం. మీరు ఇస్తామనే ఇవ్వండి, కొంచెం తక్కువైనా ఎక్కువైనా ఏదో ఒకటి సరిదేండి. మాకు అవసరమా? ఈ ఎండలో ఊకుండి మేము సమావేశం అవసరం ఉందా? మహాలక్ష్మి స్కీమ్ పెడితే మీకు మంచి పేరు చెప్పినాం, మంచి పేరు తెచ్చినాం. మీరు అన్ని పథకాలలో కంటే మహాలక్ష్మి పథకమే 100% సక్సెస్ అయిందండి. అవును, అది మీ సహకారంతో. మా సహకారంతో మా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వెన్నుగా నిలబడి మాకు ఇయ్యాల కాకపోతే రేపు చేస్తారు, వాళ్ళకు సమయం వాళ్ళని ఓపికతోని మేము తిట్లు పడుకుంటా తన్నులు పడుకుంటా ప్రజలతోని 60 మంది పోయే బస్సులా 160 మంది ఎక్కినా కానీ 10 సంవత్సరాల నుండి వర్క్ చేస్తారు. ఇంత వర్క్ స్టేన్ ఎప్పుడైనా చూసారు? ఈ 2 సంవత్సరాల ఉన్నంత వర్క్ స్టేను ఎప్పుడు లేదు. నేను కొత్తగా వచ్చినప్పుడు అయితే ఇంత అల్గా ఉండేది. ఇక ఇప్పుడైతే ఉద్యోగం విడిచిపెట్టిపోదామన్నంత బాధ ఉంది. కానీ ఏం చేద్దాం, 10 సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఏం పని చేసుకోలేని పరిస్థితి. ఇటు ఉండలేక అటు పోలేక కొట్టుమిట్టాడుతున్నాం. కనీసం ఇంకా 10 రూపాయలు పెంచో మమ్మల్ని ప్రభుత్వంలో కలిపి కొంచెం వెసులుబాట్లు కల్పిస్తే మా ఆరోగ్యాల కోసం ఏమైనా చేస్తారేమో ఆశతోని మేము ఎంత వెళ్ళాలన్నా ప్రభుత్వం మమ్మల్ని దేక్తలేదు. అందుకే మేము సమ్మెకు దిగడానికి ఇక ఏమైనా సరే ఉంటాం పోతాం అన్న ఉద్దేశంతోనే జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ అన్ని సంఘాలు ఏకమైనవి. అన్ని సంఘాలను కలిసి మేము ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాం. ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఈ 2-3 రోజులలో ప్రభుత్వం ఆలోచించుకోకపోతే మా కార్మికులు ఆవేశానికి లోనే ఏమి జరిగినా మాకు బాధ్యత లేదు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒక బస్సులో 50 నుంచి 55 మంది ఎక్కాలి దాదాపుగా. అంటే పరిమితి ఎంత? ఇప్పుడు 100 నుంచి 150 వరకు వస్తారు. దీనికి ఏం లేదా? ఏం లేదంటే వాస్తవానికి ఇప్పుడు ప్రైవేట్ బస్సులల్లా ప్రైవేట్ ఆటోలల్లా సీటింగ్ కెపాసిటీ దాటితే వాళ్ళు ఆర్టీఓ ఫైన్ వేస్తారు. సీటింగ్ కెపాసిటీ దాటితే ఆర్టీఓలు ఫైన్ వేస్తారు. మరి బస్సులు ఎందుకు వేయరు? ప్రభుత్వము ఆర్టీఓ అంతా కలిసి వాళ్ళ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి నడిపిస్తారు. మమ అనిపించాలి నడిపిస్తారు. ప్రజలు ఏమన్నా కానీ మా పథకం సక్సెస్ అయింది గొప్పలు చెప్పుకోవడానికి అయినా మేము సహకరించినాం కదా. సహకరించినప్పుడు ప్రభుత్వం మాకు ఏదో కొంత చెయ్యాలి కదా, చెయ్యాలి కదా. మరి చేస్తలేదు. ఇక చేయకపోతే ఏం చేస్తాం? మాకున్నది ఇది ఒక రాజ్యాంగబద్ధంగా వచ్చే సమ్మె. ఆ సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం ఆలోచించుకొని మా కోరికలు తీర్చాలి. దయచేసి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మీరు తొందరగా చొరవ తీసుకొని మా కోరికలను నెరవేర్చే ఆశాకిరణం నువ్వే నమ్ముకున్నాం. చేయాలని ముఖ్యమంత్రికి చెప్పాలని, ముఖ్యమంత్రి గారు కూడా కరుణించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. గత ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే 1 రోజులు పైగా సమ్మె చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 53 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మరి ఇప్పుడు అంతకంటే బ్రహ్మాండంగా చేస్తాం, అంతకంటే పక్కడ్బందీ ఉంటాం. అప్పుడు కొంచెం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏడికైనా పోరాడదామనే ఉద్దేశంతోనే అందరం ఏకమైనాం. అన్ని చేసినాయి. సగం మంది అటు సగం మంది ఇటు, సగం మంది ఇటు అనే లెక్కలు లేదు. అందరం ఒకటే అయినాం, ఏకతాటిపైకి వచ్చినాం. అన్ని యూనియన్లు మన కొద్దిగా అటు ఇటు ఉంటే కానీ అందరం ఒకటే స్థాయికి ఒకటే వేదిక మీదకి వచ్చినాము. ఇక వెనకాడేది లేదు, తగ్గేదే లేదు. ప్రభుత్వము మామూలు దగ్గర తీసుకునేదాకా తగ్గేదే లేదు.
ఓకే జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి యాజమాన్యం ఉండి వైఖరి నశించాలి యాజమాన్యం ఉండి వైఖరి నశించాలి ప్రభుత్వం వెంటనే విలీనం చేయాలి చేయాలి ప్రభుత్వం వెంటనే విలీనం చేయాలి యాజమాన్యం ఉండి వైఖరి నశించాలి జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ जिंदाबाद नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा आवाज दो आवाज आवाज दो आवाज दो नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा आवाज दो आवाज दो नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा आरटीसी जैसी जिंदाबाद आरटीसी जैसी जिंदाबाद आरटीसी जैसी जिंदाबाद